ప్రేమ మన పక్షాన అందించబడి ఆయననే మహింపరచుటకు సమయాన్ని ప్రభువు ప్రసాదించాడు. హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు ఆ ప్రభునకు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈ కాలము మనకు తెలిసినటువంటి సీజన్లో మనం ప్రవేశించాం. ప్రభుని రాక దినాలు లేక ప్రభుని ఆగమన దినాలు అడ్వెంట్ సీజన్ అని పిలుస్తూ ఉంటాం. అడ్వెంట్ సీజన్లో మొదటి ఆదివారమున మనం ఇక్కడ సమావేశమై కూడుకొని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. క్రిస్మస్కు ముందు 4 ఆదివారాలు అడ్వెంట్ ఆదివారాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈరోజు మొదలుకొని 4 ఆదివారాల తర్వాత క్రిస్మస్ పర్వదినము మనకు వస్తూ ఉంది. కాబట్టి అడ్వెంట్ మొదటి ఆదివారమున చదవబడినటువంటి 4 లేఖన భాగాల నుండి మన కొరకై అందించబడినటువంటి ధ్యాన అంశము శుభవార్తను ఉత్సాహముతో పంచుకొనుట అని ఇవ్వటం జరిగింది. శుభవార్తను పంచుకొనుట, శుభవార్తను ఉత్సాహముతో పంచుకొనుట, ఇది శుభ వచనాలు దేవుని వాక్యములో మనం చదువుగా విన్నాం. నిర్గమాకాండము నుండి 2వ అధ్యాయంలో 10 వచనాలు మనం చదువుకున్నాం. దీనిలో మోషే జననము కనిపిస్తుంది. మోషే యొక్క జన్మము ఈ 2వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా చూసాం. అలాగే 2వ పత్రికా పాఠంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 10 నుండి 18 వరకు చదివినటువంటి లేఖన భాగంలో పౌలు యొక్క మారు మనస్సు కనిపిస్తుంది. పౌలు తిరిగి జన్మించిన విధానం, ఆ విధానం అంతా కూడా అక్కడ రాయబడింది. పౌలు తిరిగి జన్మించాడు. అలాగే 3వ వాక్యము సువార్త వాక్య భాగంలో మరియా దేవుని యొక్క శుభోచనము అంగీకరించి తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరకు వచ్చి ఆ సంతోషాన్ని పంచుకొనుట, ఒక పాటను పాడి దేవునిలో ఆనందించడం అనేటువంటిది లోక సువార్తలో మనం చదువుగా విన్నాం. అలాగే కీర్తన కూడా మనం చదువుకున్నాం, 117వ కీర్తన. వీటన్నిటి నుండి మనము ఈరోజు మొదటి ఆదివారం అనగా ఈ నెలలో మొదటి ఆదివారం, అలాగే అడ్వెంట్ కాలములో క్రీస్తు రాకాదివారాలలో మొదటిగా ఉన్నటువంటి ఆదివారమున శుభవార్తను ఉత్సాహంతో పంచుకునడం అనేటువంటి అంశం. ముందుగా నిర్గమాకాండం 2వ అధ్యాయంలో బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగం ఇది. బాగా సుపరిచితం మనకు. మోషే యొక్క పుట్టుక. మోషే యొక్క ఆ పుట్టుకలో అది ఒక శుభ సూచిక ఇశ్రాయేలు ప్రజలకు. మోషే పుట్టినటువంటి కాలము, మోషే పుట్టినటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆనాటి ఆ పరిస్థితి అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం. ఆనాటి పరిస్థితి ఎంతో సంతోషముగా లేదు. ప్రత్యేకించి ఇశ్రాయేలు ప్రజలకు ఎంతమాత్రము కూడా మంచిగా లేని కాలము అది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషముతో నివసిస్తున్నటువంటి కాలము కాదు. చాలా కఠినమైనటువంటి దినాలుగా ఉన్నాయి మోషే పుట్టిన కాలం. ఆ కాలపు పరిస్థితి మనం కొన్ని వచనాలు చూడాల్సిన వారమే అన్నాం. ఈ 2వ అధ్యాయంలోనే మొదటి వచనం చూస్తే, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. చాలండి, వివాహము జరిగింది.
లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం జరిగింది. ఈ వివాహము జరిగినటువంటి ఆ యొక్క కాలంలో పరిస్థితి మనము చూడాలి అని చెప్పాను ఇందాక. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలుగా ఉన్నారు. అయినను కూడా ఐగుప్తులో వారు బానిస బ్రతుకుతూ ఉన్నారు. ఐగుప్తులో వారు దాసత్వములో వారు బంధించబడారు. మొదటి అధ్యాయంలో 9వ వచనం చూస్తే, తన జనులతో ఇట్లనేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనేను. ఎవరితో మాట్లాడుతున్నారని మనం గ్రహిస్తే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో తన జనులతో మాట్లాడుతూ ఉన్నాడు. తన జనులలో ముఖ్యులైన వారితో మాట్లాడి ఉండవచ్చు. ఏంటి ఆయన చెప్పేటువంటి సందేశం ఏమిటి అంటే, ఇదిగో ఇక్కడ ఇశ్రాయేలు సంతానం మన ఐగుప్తు జనము కంటే వారు విస్తారముగా ప్రబలుతూ ఉన్నారు. విస్తరిస్తుంది వారి జనసంఖ్య. ఐగుప్తు దేశంలో వారు ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వారి సంఖ్య విస్తరిస్తుంది. ఎంత మాత్రం కాదు, వారు బలపడుతున్నారు, బలిష్టముగా ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క దినాన మన మీద తిరుగుబాటు చేస్తారేమో. ఇతర రాజులతో కలిసి మనపైన తిరుగుబాటు చేస్తే మనకెవరో కూడా దాసులు బానిసలు దొరకరు. వారు మనలను ఆక్రమించుకుంటారు. కాబట్టి వారు విస్తరింపకుండునట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాము. ఇశ్రాయేలు ప్రజలపైన కుట్ర పన్నుదామని ఆలోచన ఫరోది. వారు మన దేశంలో విస్తరించకూడదు, మన దేశంలో వారు బలపడకూడదు. కాబట్టి వారిని అణచివేయాలి, సంఖ్యలో పెరగకూడదు అని కొంత ఆలోచన చేస్తాడు. కుట్ర పన్నుతూ ఉన్నాడు. అధికారులను నియమించాడు వారిని శ్రమల పాలు చేయటానికి. వారిని విస్తారంగా శ్రమ పెడుతూ ఉన్నారు. 2 పట్టణాలు వారి ద్వారా కట్టించాడు. కొట్టి కఠినముగా శ్రమపరుస్తూ వారిని హింసిస్తూ అటు మానసికంగా ఇటు శారీరకంగా వారి ద్వారా కఠిన సేవ చేయించినట్లుగా వాక్యములో ఉన్నది. మొదటి అధ్యాయంలో సంఖ్య ప్రబలుతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు స్త్రీలు కనినప్పుడు, ప్రసవించినప్పుడు మగపిల్లవాడైతే పురిటిలోనే చంపాలని రాజు ఆజ్ఞ. తర్వాత 22వ వచనంలో చూస్తే, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. ఇంత కఠినమైనటువంటి పరిస్థితి ఆ దేశంలో ఆనాడు. ఈ 2-3 వచనాల్లోనే మనకు ఎంత కఠినమో, ఎంత ప్రమాదమో, ఎంత భయంకరమైన పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొంటున్నారో ఆ దేశంలో మనకు అర్థమవుతూ ఉన్నది. 12వ వచనం చూస్తే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలుల ఎడల అసహ్య పడిరి. ఇశ్రాయేలుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలకు అణచివేత, ఇశ్రాయేలు ప్రజలకు వేదన, దుఃఖము, శ్రమ
వారు కష్టపడుతున్నారు కానీ దాన్ని ఫలం పొందలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా హింసించబడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు హింసించబడుతూ ఉన్నారు, దూషించబడుతూ ఉన్నారు. ఏ విధంగానూ వారికి సంతోషం అనేది లేదు. ఇశ్రాయేలు మగపిల్లవాడు పుడితే నదిలో పారవేస్తూ ఉంటే సంతోషం ఎక్కడ ఉంటుంది? ఇశ్రాయేలు ప్రజలకు వారు స్త్రీలకు కనినటువంటి మగపిల్లవాడిని పురిట్లోనే చంపుతూ ఉంటే మరి ఎక్కడ వారికి సంతోషం ఉంటుంది? ఎక్కడా కూడా వారికి సంతోషము, ఆనందం అనేటువంటిది లేని దినాలలో ఒక వివాహము జరిగింది. లేవి కుమారుడు, లేవి వంశస్థుడు అని రాస్తుంది కదా, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. వివాహము జరుగుతుంది ఇశ్రాయేలు వారిలో. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, అతడు ఎంత దేవునిపైన అపారమైనటువంటి విశ్వాసంతో వివాహాన్ని చేసుకుంటున్నాడో. రాజు ఆజ్ఞ ఉంది, అక్కడ జనులందరికీ ఆజ్ఞాపించాడు 22వ వచనములో, మగపిల్లవాడు పుడితే నదిలో పారవేయండి. అంత ఘోరమైనటువంటి పరిస్థితులలో వివాహం చేసుకుంటూ ఉన్నారు ఈ జంట. అంటే దేవుణ్ణి నమ్మినటువంటి వారు, దేవునిపై భారం వేసినటువంటి వారు, దేవునికి సమస్తము సాధ్యమే, ఎన్ని సవాలులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు ఎదురైనా కానీ దేవుని దృష్టిలో అవన్నీ కూడా తేలికగా అధిగమించవచ్చు, తేలికగా మనము ఈజీగా మనము ఆ యొక్క శ్రమ నుండి బయటపడవచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఉండి వివాహానికి పూనుకున్నారు. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వారిని దాచాను. ఈ యొక్క వివాహము జరిగాక యోకేబేదు అలాగే తన భర్త, ఆ జంటను దేవుడు, ఆ దంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించాడు. గర్భ ఫలము కుమారుని దయచేశాడు. అంతకుముందు కుమారుడు గనక పుట్టినట్లయితే నదిలో పారవేయాలి. 3 నెలలు దాయగలిగారు, బయటకు తెలియకుండా ఇంట్లో మగపిల్లవాడు పుట్టాడు అని. 3 నెలలు దాయగలిగారు కానీ 3 నెలల తర్వాత వాళ్ళు దాయలేకపోయారు. బయట వినిపిస్తుంది, ఏడుపు వినిపిస్తుంది, అల్లరి కేకలు వినిపిస్తాయి. కాబట్టి వారు చూసి, ఐగుప్తు సైన్యం చూసి ఈ పిల్లవాడిని ఎత్తుకుపోతారేమని చెప్పి ఉద్దేశంతో 3 నెలలు దాచి తర్వాత వారు దాచలేకపోయారు. దాచలేకపోయినా కానీ ఆ తల్లి తీసుకున్న నిర్ణయం, ఒక జొమ్మపెట్టె తయారు చేసి ఆ జొమ్మపెట్టెలో నీళ్లు లోపలికి వెళ్ళకుండా కీలు పూసి ఆ జొమ్మపెట్టెలో 3 నెలల వయసున్నటువంటి ఈ బాబును, తన పేరు తర్వాత చెప్పబడింది, మోషేగా నామకరణం చేయటం కూడా జరిగింది 10వ వచనంలో. 3 నెలల ప్రాయములో ఆ మోషను జొమ్మపెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలివేస్తుంది. నైలు నది ఐగుప్తులో చాలా ప్రాముఖ్యమైనటువంటి నది. అక్కడ ఆ యొక్క నైలు నది జీవనాధారం ఐగుప్తీలకు, పంటలు పండటానికి కానీ దేనికైనా కానీ. అలాగే నైలు నదిలో స్నానం ఆచరించుట రాజు స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా అది ఒక వాడుక, అలవాటు కూడా. రాజులు అలాగే రాకుమార్తెలు, రాజు పరివారం వాళ్ళందరితో వచ్చి ఇక్కడ స్నానం ఆచరించడం అనేటువంటిది ఒక వాడుక. అలాంటి టైంలో ఈ జమ్మిపెట్టులో ఉన్నటువంటి 3 నెలల ప్రాయం కలిగినటువంటి ఈ మోషేను రాకుమార్తె చూడటం, రాకుమార్తె మోషే తల్లికి అప్పగించటం, మోషే తల్లి పెంచి పెద్ద చేసి మరలా రాకుమార్తెకు అప్పగించటం, ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసినటువంటి వాక్యాలే. ఇందులో మోషే జననంలో మనం బాగా గమనించవలసినటువంటిది ఏమిటి అంటే, దేవుని ఏర్పాటు అనేటువంటిది క్రమముగా మనం చూస్తూ ఉన్నాం. మోషే పుట్టినప్పుడే ఐగుప్తుల బారిన పడకుండా కాపాడటం, నైలు నదిలో జమ్ము పెట్టినా కానీ
అతనికి ప్రమాదం జరగకుండా రాకుమార్తె తీసుకోవటం, రాకుమార్తె మరలా తల్లికే అప్పగించటం, ఆ తల్లి పెంచి పెద్ద చేయటం అనేటువంటిది ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే క్రమముగా ఇదంతా కూడా దేవాది దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి గొప్ప మహాసంకల్పం. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి చెప్పాను. వారికి సంతోషం లేదు, ఎటు చూసినా కానీ వారికి దుఃఖము, కష్ట పెడుతూ ఉన్నాడు ఫరో అధికారులను నియమించి. వారి వేదన, వారి దుఃఖము, వారి శ్రమ అన్నీ కూడా దేవుడు వారి మొరలు ఆలకిస్తూ ఉన్నాడు, వారి శ్రమలను చూస్తూ ఉన్నాడు, వారి కష్టాన్ని ఎరిగి ఉన్నాడు. కనుక ఆయన తీసుకున్న నిర్ణయం కారణ జన్ముడు అయినటువంటి మోషేను కాపాడి పెద్ద చేసి మోషే ద్వారా ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవటం ఇశ్రాయేలు ప్రజల పట్ల. శ్రమలో ఉన్నటువంటి వారి పట్ల దేవుని యొక్క కనికరం మోషే ద్వారా కనిపిస్తూ ఉంది. ఆయన డిసైడ్ అయ్యాడు, ప్రభు ఇశ్రాయేలు ప్రజల కష్టాలు శాశ్వతము కాదు, ఇశ్రాయేలు ప్రజల యొక్క వేదన శాశ్వతం కాదు, శ్రమ శాశ్వతం కాదు అని ఆయన ముందస్తుగా నిర్ణయించుకొని మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుచున్న పద దగ్గర యెహోవా దేవుడు మోషేతో మాట్లాడి ఇశ్రాయేలు యొక్క విమోచనకు పిలిచాడు మోషేను. అంటే మోషే కారణ జన్ముడు, ప్రత్యేకపరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రజల శ్రమలను నుండి విమోచించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం మోషే. ఈ నిర్గమాకాండం 2వ అధ్యాయ ప్రారంభంతో మోషే యొక్క చరిత్ర అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. పలు మార్గాల ద్వారా ఆయన పయనిస్తూ దేవుని యొక్క మాట ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచన తన భుజస్కంధాల మీద వేసుకొని పాలుతెన్నులు ప్రవహించు దేశానికి ప్రయాణం చేసి ఆ ప్రయాణము కట్టు వరకు కూడా మోషే యొక్క వివిధ రకాలైనటువంటి స్టేజెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కారణ జన్ముడు మోషే, ఒక ప్రత్యేకమైనటువంటి కారణము ఉన్నది. భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు విమోచించాడు ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా. ప్రత్యేకంగా దేవుడు మనకిస్తున్నటువంటి యొక్క కాలములో ఉన్నటువంటి ఆ మర్మము కూడా అదే. ఎవరు దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఒక వేదనభరితమైనటువంటి హృదయాలతో శ్రమల పాలవుతున్నటువంటి కొనసాగించు జీవితాలతో ఉంటున్నారో వారి పట్ల మహా గొప్ప దేవుని సంకల్పాన్ని ఆయన అనుగ్రహించిన ఉన్న దినాలలో మనము కొనసాగుతున్నాం. మునుపటి వల్లనే ఆ వేదన నిన్ను అంటి పెట్టుకొని నీతో పాటుగా కొనసాగనీయాడు దేవుడు. ఇశ్రాయేలుకు శాశ్వత విమోచన కలుగజేసినటువంటి దేవాది దేవుడు ఈరోజు మన పట్ల కూడా ఆయన అత్యధికమైన కృపను మెండుగా అనుగ్రహించేవాడే అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజూరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా చాలా. ఈ మానవ భార్య దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది దేవుని దూత చేత ఒక వాగ్దానాన్ని అందుకుంటున్న విధానం ఎక్కడైతే మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనములో మనం చూస్తే యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు అని
అక్కడ వాగ్దానం, దేవుని యొక్క మాట ఆమె వింటూ ఉన్నది. నీకు పిల్లలు లేరు ఇప్పటి వరకు, కానీ నీవు గర్భవతివై కుమారుని కందువు. ఎవరిని దేవుడు వారి ద్వారా మానవ దంపతుల ద్వారా పుట్టింపనై ఉన్నాడో ముందుగానే దేవుని దూత తెలియపరుస్తూ ఉంది. ముందుగానే దేవుని దూత తెలియపరుస్తూ ఉంది. ఆ యొక్క పుట్టబోవు వాణిపై దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం కదా. అది కూడా చెప్పాడు కదా, ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు తల మీద. నీవు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలుపెట్టును. చాలు, ఇది పర్పస్. మోషే కారణజన్ముడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు. ఎన్నో అనుభవాల గుండా దాటి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను బయటపెట్టాడు ఐగుప్తు నుండి. ఇక్కడ కూడా ఈ మానవ దంపతులను దేవుడు కనుకరించి ఇచ్చినటువంటి కుమారుడు, తన పేరు సంసోను అని చెప్పబడుతూ ఉంది. పుట్టక మునిపే, గర్భము దాల్చక మునిపే దేవుడు తన పైన, పుట్టబోవు వానిపైన ఉద్దేశం ఏంటి అంటే తను ఏం చేస్తాడు, ఏమి చేయనున్నాడు, ఎందుకు పుట్టింపబోతూ ఉన్నాను అంటే గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడయుండి ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షిస్తాడు. అది ఒక పర్పస్. ఆ పుట్టుకల్లో ఒక పర్పస్, ఉద్దేశం, ఒక దైవికమైనటువంటి ప్రణాళిక సంసోను పట్ల దేవుడు కలిగి ఉండి మానవ దంపతులను ఏర్పరచుకొని ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు. సంసోను అత్యంత బలవంతుడిగా ఉన్నాడు. అత్యంత బలవంతుడైనటువంటి వాడు సంసోను. అత్యంత జ్ఞానవంతుడైనటువంటి వాడు సొలొమోను. ఇలా ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఒక్కొక్క విధానములో ఎంతగానో ఘనపరిచినటువంటి ఆ యొక్క పరిస్థితి వాక్యములో మనమైతే చూడగలం. సంసోనును బలవంతునిగా దేవుడు ఏర్పరచుకొని తన ద్వారా ఫిలిష్తీయుల నుండి, ఫిలిష్తీయులు చాలా మార్లు ఇశ్రాయేలు ప్రజలను అనగదొక్కి వారి యొక్క స్వాస్థ్యములను నాశనం చేసినటువంటి విధానం, వృత్తాంతాలు దీనిలో ఉన్నాయి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను శాశ్వత శత్రువులుగా ఎంచుతూ ఉంటారు. వారికి వీరికి పసగదు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలులను జయించారు చాలా మార్లు. 40 దినాలు సవాలు విస్తున్నటువంటి వాడు గొలియాతు. ఒక్కొక్కరుగా రండి, గుంపుగా రండి, నాతో యుద్ధానికి రండి అని చెప్పి సవాలు విస్తున్న సమయంలో రాజుతో సహా, సైనికులతో సహా ప్రజలందరూ కూడా ఎంతగానో భయపడ్డారు గొలియాతును చూసి. గొలియాతు ఫిలిష్తీయుడు. ఇలాగా వారి హస్తాలలో బందీలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి దేవుడు ముందుగానే నిర్ణయించుకొని పుట్టబోవు సంసోను పై ఉన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షిస్తాడు. అలాగే ఫిలిష్తీయులను ఓడించి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రక్షణ కలుగజేశాడు. ఇలా ఒక కారణ జన్ములుగా జన్మింపజేసి వారి ద్వారా దేవుని సంకల్పాన్ని ప్రజల పట్ల నెరవేర్చుకొని దేవుని బిడ్డలకు అపారమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలు, పరిపూర్ణమైన కనికరాన్ని ప్రభు ప్రసాదించుటకు ఆయన ఉన్నాడు. ఆయన నిలిచి ఉన్నాడు. వారి పుట్టుకల్లో మర్మాలు మనం చూస్తామన్నాం. మోషే పుట్టుకల్లో మర్మము, సంసోను పుట్టుకల్లో మర్మము, అలాగే బాప్తిస్మిచ్చు యోహాను పుట్టుకల్లో మర్మము ముందుగానే చెప్పబడుతుంది. బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పుట్టుకను గురించి కూడా అతడు ఏమేమి చేయబోతూ ఉన్నాడు, చేయనై ఉన్నాడు, చేస్తాడు అనేటువంటి ముందస్తుగానే చెప్పబడింది. జకర్యా, ఎలిజబెత్ దంపతుల వారికి పిల్లలు లేరు. దేవుని దూత ప్రత్యక్షమై
జకర్యాతో మాట్లాడుతుంది. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 13వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చాలా. వీరిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు. యాజక సేవ జరిగిస్తూ ఉన్నారు. వారి ప్రార్థన దేవుడు విని ఆలకించి గొప్ప జవాబు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. 14వ వచనం చూస్తే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకున్న వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలండి. ఇంకా బాప్తిస్మిచ్చు యోహాను గూర్చిన ఉద్దేశములు ఈ 17వ వచనంలో కూడా రాస్తున్నాయి. ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పేందుకై, దేవుని మార్గాన్ని సరళం చేయవాడిగా, ప్రభు అయిన యేసు రాకను ముందే తెలియపరచువానిగా బాప్తిస్మిచ్చు యోహానును దేవుడు పుట్టించాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. 17వ వచనం చివరి భాగంలో చూస్తే, అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. నో రీజన్స్, కారణాలు. ఈ కారణ జన్ములను మనం ఈరోజున జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. వారిని జన్మింపజేసినది సమస్త మానవాళి క్షేమం కొరకై. సమస్త మానవాళి క్షేమము, వారి శ్రమలను దూరపరచడానికి, వేదన దూరపరచడానికి, దుఃఖము దూరపరచడానికి ఈ దినాలలో మనం జ్ఞాపం చేసుకోవలసిన వారమై ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసయ్యను బాలయేసుగా మన మధ్యకు పంపనై ఉన్నాడు. బాలయేసుగా ఆ ప్రభు రాబోతూ ఉన్నప్పుడు ఆయన కూడా కారణ జన్ముడు. ఆయన పుట్టుకల్లో కారణం, ఆయన మన మధ్యకు రావటంలో కారణం, ఆయన మనల్ని దర్శించటంలో కారణం, ఆయన మనకిస్తున్న ప్రత్యక్షతలో కారణం. దానిని మనం మరలా ఈ సంవత్సరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన మధ్యకు ఆ ప్రభువు రాబోతూ ఉన్నాడు. మోషేను ప్రజలందరూ కూడా అంగీకరించారు. దేవుని చేత పంపబడినవాడు అని అంగీకరించి మోషే యొక్క నాయకత్వంలో వారందరూ కూడా నడిచారు. కనుకనే వారి శ్రమల నుండి వారు బయటపడ్డారు. అంగీకరించాలి. ఇశ్రాయేలు ప్రజలు సంసోనును అంగీకరించారు. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడై ఉండి, దేవుని బలం చేత నింపబడిన వాడై ఉండినటువంటి వాడు మనలను ఫిలిస్తీన్ల చేతుల నుండి కాపాడుతాడని అంగీకరించిన వారు గనక ఫిలిస్తీన్లను ఓడించాడు సంసోన్. ప్రజలకు క్షేమం. బాప్తిస్మిచ్చు యోహాను యొక్క మాటలు అనేక మంది విని అంగీకరించి వెంబడించారు. వారికి రక్షణ మార్గం తెలిసింది. ప్రభుని యేసు క్రీస్తు ప్రభుని వెంబడించటంలో బాప్తిస్మిచ్చు యోహాను ఎంతగానో దోహదపడినట్లు వాక్యములో మనం చూడగలం. ప్రజలు అంగీకరించిన మీదట వారు వచ్చి వారిని నడిపించగలిగారు. ప్రజలకై కావలసినటువంటి ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి స్థితిని ఆ ప్రభువు కలుగజేశాడు. వీళ్ళను సాధనములుగా దేవుడు వాడుకొనట ద్వారా ప్రభువైన యేసు మరలా మన మధ్యకు రానై ఉన్నాడు. నీ కుటుంబాన్ని దర్శించనై ఉన్నాడు. నిన్ను వ్యక్తిగతంగా దర్శించనై ఉన్నాడు. మనందరి కొరకు ఆయన ప్రత్యక్షత అనేటువంటిది అనుగ్రహింపబడినై ఉన్నది. దాని కొరకే మన యొక్క సిద్ధపాటు. ఆయన చెప్పు మాటలు, ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి విషయాలు మనతో పంచుకుంటూ ఉన్నప్పుడు కావలసినటువంటి అంగీకారయోగ్యమైనటువంటి మనస్సు,
నీవు కలిగి ఉండి ఆ ప్రభువును వెంబడించుటకు నీవు మనస్కరించినట్లయితే మన స్థితిగతులను ప్రభువు మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు, నీకే కావలసినటువంటి ఆశీర్వచనాలు అందించగలడు. దేని చేత నువ్వు బంధించబడి ఉన్నావో, దేనిలో నువ్వు కూరుకుపోయావో కదా, దిగిపోయావో, పట్టబడ్డావో, కట్టబడ్డావో, ఏ విషయంలో నీవు కొట్టుమిట్టాడుతున్నావో వాటి అన్నిటినీ కూడా ఆ ప్రభువారు తేలికగా తీసివేసి నిన్ను వాటన్నిటి నుండి కూడా విమోచింపబద్ధునిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మన మధ్యకు ఈ కాలంలో ఆయన పంపించిన అన్నాడు. అది శుభవార్త మనకు, అది శుభవార్త మనకు. కనుక ఈ యొక్క సంవత్సరంలో నీ యొక్క ఆలోచన విధానం, నా యొక్క ఆలోచన విధానం, నీ సిద్ధపాటు నా సిద్ధపాటు కూడా ప్రభుని రాకను స్వాగతించేటువంటి సిద్ధపాటు ఉండి ప్రభుని మార్గంలో నీవు నడుచున్నట్లుగా ఉండాలి. ప్రభుని మార్గంలోనే మనము నడవలసిన వరమైన సవులుగా ఉన్నటువంటి తనను దేవుడు యేసయ్య దర్శించాడు. ఎంతో గొప్ప ప్రత్యక్షత, తను జీవిస్తున్నటువంటి విధానం. సౌలు పౌలుగా మారాడు. పౌలుగా మారక మునుపు సౌలుగా ఉన్నటువంటి జీవితం మనం చూస్తే అతడు జ్ఞానవంతునిగా కూడా కనిపిస్తున్నాడు. ధర్మశాస్త్రము తనకు బాగా తెలిసినటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రజలను హింసించేవాడుగా ఉన్నాడు, దేవుని బిడ్డలను హింసించేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత సౌలునకు కలిగింది. కలిగినప్పుడు కదా తనని పట్టుకున్నాడు. సౌలును యేసుక్రీస్తు ప్రభుల వారు పట్టుకొనుటలో మహా గొప్ప కారణం ఈ కార్యములలో, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం చూస్తే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననయ్య అనేటువంటి దేవుని సేవకునితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనమైతే చూస్తూ ఉన్నాం. సౌలును గుర్చినటువంటి మాటలు. ఎందుకు నేను తనను పట్టుకొని ఉన్నాను, ఎందుకు నేను సౌలును పిలుస్తూ ఉన్నాను అనేటువంటి చూస్తే కారణము అనేటువంటిది లేకపోలేదు. ఏంటి ఇతను చేయాల్సిన పని ఏమిటి? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామము ఇతడు భరించాలి. అంటే సమస్త మానవాళి ఒక తెగని, ఒక మతం అని, ఒక రకమైన ప్రజల కోసమే అని లేదు. రాజుల ఎదుట నిలబడాలి, అన్యజనుల ఎదుట నిలబడాలి, ఇశ్రాయేలు ఎదుట నిలబడాలి, దేవుని నామం భరించాలి. అందుకు ఏర్పరచుకుని నా సాధనమే ఉన్నాడు. నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పేదను. అతను ముందస్తుగానే చెప్పబడుతున్నాయి. సౌలు నా నామము కొరకు శ్రమపడాలి. చూడండి, పిలుపులోనే మొదటిగా పిలిచాడు. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని సౌలు పట్ల తెలియజేస్తున్న నామము నిమిత్తం అతను ఎన్ని శ్రమలు అనుభవించాలో, దేవుని పరిచర్య నిమిత్తమే శ్రమలను అనుభవించాలట. ఆ పిలుపులోనే శ్రమలు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం. సౌలు అంగీకరించాడు. శ్రమపడాలి అని దేవునికి ఉద్దేశమైనా కానీ సౌలు నేను శ్రమ పడతా అంగీకరించాడు. శ్రమలను ఎదుర్కొంటకు, శ్రమలను తట్టుకోవడానికి సౌలు అంగీకరించి పౌలుగా మారి తిరిగి జన్మించాడు. నూతనమైనటువంటి జన్మ. ప్రభువు చెప్తాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ
దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఆ మాట చెప్పగానే అడుగుతాడు నికోదేము, ముసలివాడైన ఒక వ్యక్తి తిరిగి ఎలాగా జన్మిస్తాడు, మరలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మిస్తాడా అంటే ప్రభు చెప్తాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి ఒకడు, అదే తిరిగి జన్మించటం. అదే కదా ఇక్కడ సౌలు జరిగింది. చివరి వచ్చిన మనం చూస్తే అక్కడ 9వ అధ్యాయంలోనే మనం చదివిన దానిలో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజమం పొందాను, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను. ఇప్పుడే లేచాడట, లేచి బాప్తిజమము పొందాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. పౌలు తిరిగి జన్మించాడు. తన మీద ఉన్నటువంటి దేవుని ఉద్దేశము అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నా నామము అతడు భరించాలి, నా నామము నిమిత్తము అతడు ఎన్ని శ్రమలైనా అనుభవించాలి. అలాగే పౌలు జీవితము సాగింది. ఈ 9వ అధ్యాయము ఈ పిలుపు నుండి తన జీవిత పర్యాంతము కూడా ఎన్ని శ్రమలను అనుభవించాడు. ఎంత శ్రమపడినా దేవుని పని మాత్రము ఆపలేదు. తిరిగి జన్మించి ఆనాటి నుండి కూడా దేవుని పని ఆపలేదు. అంటాడు, సువార్త ప్రకటించకపోతేనే శ్రమ అంటాడు. దేవుని పని చేస్తే హాయిగా ఉంటాను, దేవుని పని చేయకపోతే నాకు శ్రమ. దేవుని సువార్తను ప్రకటిస్తేనే నాకు జీతం వస్తుంది, ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ. ఎన్నో శ్రమలు, ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు. దేవుడు పిలిచి దేవునికి ఉపయోగార్థమైనటువంటి పాత్రగా ఈ సౌలును తయారు చేసుకున్నాడు దేవుడే. ఈ పర్వదిన సంతోషదాయకమైన దినాలలో దేవుని యొక్క ప్రసన్నత ద్వారా మనము ఆయన కొరకైనటువంటి బిడ్డలుగా మరల్చబడుతూ ఉన్నాం. ఆయన కొరకై ఉపయోగార్థమైన పాత్రలుగా చెక్కబడుతూ ఉన్నాం. ఆయన కొరకు ఉపయోగార్థముగా ఉండినట్లుగా దేవుడు నిర్ణయించినప్పుడు ఉపయోగార్థంగా ఉండుటకు మనం కొంత భరించాల్సిన సమయంలో భరించాల్సినటువంటి విషయము ఈరోజు వాక్యము సెలవిస్తూ ఉన్నది. భరించాలి. భరించకుండగా యేసుక్రీస్తు ప్రభు జననము అనేటువంటిది కలుగలేదు. సంతోషము ఈ లోకంలోనికి దేవుడు అందించినప్పుడు సంతోషమును పొందే ముందు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు, ఎన్ని అవమానాలు ఉన్నాయో మనం ధ్యానిస్తాము రాబోతున్న దినాలలో. ఈ సౌలు, ఈ పౌలు ఇప్పుడు శ్రమ పడాలి అంటే శ్రమ పడటానికి సిద్ధపడ్డాడు. శ్రమ పడిన తర్వాత తన యొక్క ఆ జీవిత విధానం చూస్తే దేవునికి ఉపయోగార్థమైనటువంటి జీవితమే. అన్యజనుల కొరకై ఒక స్వార్థకునిగా దేవుడు ఏర్పాటు చేసుకొని అనేకమైనటువంటి సంఘాలు తన ద్వారా నిలిపి నశిస్తున్నటువంటి అనేక ఆత్మలు వెదకి రక్షించేందుకు ఈ సౌలును పౌలుగా మార్చి ప్రధాన సాధనముగా దేవుడు వాడుకునే విధానం మనమైతే చూస్తూ ఉన్నాం. దేవుడు మనలను మరల్చుకుంటున్నాడు, మార్చుకుంటున్నాడు ఆయనకు ఉపయోగార్థముగా. ఆయనను అంగీకరించుటలో దీవెనలు 1, 2 ఆయన చేతి పద్ధతిగా మనము ఉండటానికి ఆయన నిన్ను మార్పు చేసుకుంటున్నాడు, మరల్చుకుంటూ ఉన్నాడు. అందమైన ఆకృతి గల ఒక చెక్క వస్తువు మనం చూస్తే అమ్మో ఎంత అందంగా ఉంటుందో అని ముచ్చటపడుతూ ఉంటాం చూసి. కొన్ని వస్తువులు ఆశ్చర్యం కూడా, అబ్బా ఎలా తయారు చేశారా అని చూస్తాం.
దాని వెనక అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది. ఎన్ని రంపపు కోతలు ఆ చెక్క అనుభవించిందో, ఎన్ని ఉలిదెబ్బలు, ఎన్ని మేకులు కదా, ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తట్టుకొని అంత సుందరమైనటువంటి ఆకృతిలోనికి అది వచ్చిందో అది గమనించం. కానీ అప్పటిదప్పుడు మనం చూస్తాం, కానీ దాని వెనుకున్నటువంటి శ్రమను కూడా ఎంత భరించిందో కూడా మనము కనుగొనాలి. మట్టి పాత్రలు ఎంతో సుందరమైనవి మనం చూస్తూ ఉంటాం. ఆ సుందరమైన పాత్రలు తయారు చేయడంలో ఆ మన్ను, ఆ మట్టి ఎంత నలగొట్టబడుతుంది, ఎంత కొట్టబడుతుంది, ఎంత తొక్కబడుతుంది, ఎంత చూస్తాం. అవన్నీ కూడా మనం ఉపయోగార్థంగా ఉండటానికి శ్రమ అనేటువంటిది ఒక మార్గం. దేవునికి ఉపయోగార్థమైన పాత్రగా ఉండటానికి ఈ శ్రమ అనేటువంటిది ఒక మార్గం. నా నామము నిమిత్తం అతను ఎన్ని శ్రమలు పడవలనో అతనికి తెలియజేస్తా. భయపడలేదు, శ్రమలను ధైర్యంతో ఎదుర్కోగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసముతో, దేవునిపైన అపారమైన నమ్మకముతో తన ముందుకు వచ్చి సేవ జరిగించాడు. మార్పు, ఆ మార్పు అనేటువంటిది అనేక మందికి దీవెనకరముగా ఉన్నది. అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని మార్చి పరలోక యాత్ర చేయటానికి ఇలోపరమైనటువంటి వారినిగా కాకుండా పరలోక ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా తయారు చేయడంలో పౌలు ఎంతగానో వాడబడ్డాడు. పౌలు పత్రికలు చదివితే మనకు అర్థమవుతుంది. శరీరానుసారులుగా ఉండటానికి వీలు లేదని చెప్పేవాడు. ఎలా ఉండాలి? ఆత్మానుసారులుగా ఉండాలని చెప్పేవాడు. మనం ఆత్మానుసారులం, వాక్యానుసారులం, శరీరానుసారులము కాదు అనేటువంటి వాడు. అలాగే ఈ సమయంలో కూడా లాస్ట్ వీక్ చెప్పాను, మనము కూడా ఆత్మానుసారులుగా మనము ఉండటానికి సిద్ధపడాలి. ఆత్మానుసారులుగా ఉండాలి, వాక్యానుసారులుగా ఉండాలి, శరీరానుసారులుగా మాత్రం ఎంత మాత్రము కూడా ఉండకూడదు. పౌలు బాధలో అది ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ 2024 సంవత్సరం క్రిస్మస్ కూడా ఎంతో సంతోషముగా మనము జరిగించుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. చాలామంది సిద్ధపడుతూ ఉన్నారు. భౌతికపరమైన సిద్ధపాటే కాకుండా ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కూడా ఎంతో ప్రాముఖ్యం. ఆత్మ సంబంధులుగా ఉందాం. ఆత్మ సంబంధమైన దైవాశిస్సులు, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రార్థన. దయగల మా ప్రభు, పరిశుద్ధుడా, ఉదయకాల దీవెనలు, ఉదయకాల ఆశీర్వాదాలు మా పైన ఉంచి మీరు మాతో ఉండి మాతో మాట్లాడినారు. కారణ జన్మునిగా మోషేను తండ్రి మీరు ఏర్పరచుకొని ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మహా గొప్ప రక్షణ కలుగజేశారు. మా ప్రభు పౌలును మీరు పిలిచి ఏర్పరచుకొని మీ కొరకే మరల్చుకొని తన ద్వారా సేవ పరిచయం జరిగించారు. ఈరోజు మేము మా జీవితాలలో మీ కొరకైన ఉపయోగార్థమైనటువంటి బిడ్డలుగా మేము కొనసాగేందుకు మమ్మను మీరు వాక్యం ద్వారా దర్శించి, వాక్యం ద్వారా బలపరిచి, వాక్యం ద్వారా మీరు మార్చి మీ బిడ్డలుగా మమ్మలను తండ్రి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయము, ప్రతి తీర్మానం మీకు అంగీకరించగా నా ప్రభు ఉండినట్లుగా ప్రపేవాడిని ఏదైనాశ్రవచనలు మెండుగా మాపై నిలిపించిన యేసుక్రీస్తు ప్రభుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.